అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం మన ఆరోగ్యం గురించి, ముఖ్యంగా చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డయాబెటీస్, అంటే మన వాడుక భాషలో షుగర్ వ్యాధి. డయాబెటీస్ ఈ మాట మనం చాలా తరచుగా వింటూ ఉంటాం కదా. మన చుట్టూ ఉన్న వాళ్లల్లో ఎవరో ఒకరికి ఉందనే వార్త వింటూనే ఉంటాం. మరి అసలు డయాబెటీస్ అంటే ఏంటి? ఈరోజు ఈ విశ్లేషణలో మనం దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం. సరే, ఈరోజు మన చర్చ 3 భాగాలుగా ఉంటుంది. మొదట అసలు డయాబెటీస్ అంటే ఏంటో చూద్దాం. ఆ తరువాత దాని లక్షణాలేంటో గుర్తిద్దాం. ఇక చివరగా దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఎలా రాకుండా చూసుకోవాలో కూడా చర్చిద్దాం. ఇక మొదటి భాగంలోకి వెళ్దాం. డయాబెటీస్ గురించి ఒక పరిచయం. అసలు మన బాడీలో ఏం జరుగుతుంది, బేసిక్స్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే డయాబెటీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదొక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. అంటే మన శరీరంలో బ్లడ్ షుగర్, అదే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవన్నమాట. దీనికంతటికీ మూలకారణం ఇన్సులిన్ అనే ఒక హార్మోన్లో వచ్చే తేడానే. ఇంతకీ ఈ ఇన్సులిన్ ఏంటి అనుకుంటున్నారా? ఇది మన శరీరంలో ప్యాంక్రియాస్ అంటే క్లోమం నుంచి వచ్చే ఒక హార్మోన్. దీని పని చాలా సింపుల్. ఒక తాళం చెవిలా పనిచేస్తుందన్నమాట. ఎలాగంటే రక్తంలో ఉన్న షుగర్ని మన శరీర కణాల్లోకి పంపించి దాన్ని శక్తిగా మార్చేస్తుంది. ఆ తాళం చెవి సరిగ్గా పనిచేయకపోతేనే అసలు సమస్య మొదలవుతుంది. సాధారణంగా డయాబెటీస్లో 2 రకాలు ఎక్కువగా చూస్తాం. ఒకటి టైప్ 1. ఇందులో ఏమవుతుందంటే మన సొంత ఇమ్యూన్ సిస్టమే పొరపాటున ప్యాంక్రియాస్పై దాడి చేస్తుంది. దానివల్ల ఇన్సులిన్ తయారీ ఆగిపోతుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు, యంగ్ అడల్ట్స్లో కనిపిస్తుంది. ఇక రెండోది టైప్ 2. ఇది చాలా కామన్. ఇక్కడ శరీరం ఇన్సులిన్ను తయారు చేస్తుంది, కానీ మన కణాలు దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వవు. దాంతో గ్లూకోజ్ సరిగ్గా ఉపయోగపడదు. ఇది ఎక్కువగా మధ్యవయసు వాళ్లల్లో, పెద్దవాళ్లల్లో కనిపిస్తుంది. అలాగే ఇంకో రకం కూడా ఉంది. అదే జెస్టేషనల్ డయాబెటిస్. ఇది ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి తాత్కాలికంగా వస్తుంది. సరే, ఇప్పుడు రెండో భాగానికొచ్చేద్దాం. లక్షణాలను ఎలా గుర్తించాలి? మన శరీరం కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని మనం పట్టించుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే మాటిమాటికి యూరినేషన్కి వెళ్లాల్సి రావడం, విపరీతమైన దాహం వేయడం, ఎంత నీళ్లు తాగినా సరిపోనట్టనిపించడం, కారణం లేకుండానే సడన్గా బరువు తగ్గిపోవడం, ఎప్పుడూ నీరసంగా అలసిపోయినట్టుండటం, చూపు కొంచెం మసకబారినట్టనిపించడం, అలాగే చిన్న చిన్న గాయాలు కూడా మానడానికి చాలా టైం తీసుకోవడం. వీటిలో ఏవి కనిపించినా సరే కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఎవరికైనా నీరసంగా అనిపిస్తున్నా లేదా తరచుగా బాత్రూంకు వెళ్లాల్సి వస్తున్నా, ఇందాక మనం చెప్పుకున్న లక్షణాల్లో ఏవి ఉన్నట్టు అనిపించినా అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవడం చాలా మంచిది. ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. మరి ఒకవేళ దీన్నిలాగే వదిలేస్తే, కంట్రోల్ చేసుకోకపోతే వచ్చే రిస్క్లేంటి? చూడండి, దీన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే లాంగ్ రన్లో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఉదాహరణకు గుండె జబ్బులు, కిడ్నీలు ఫెయిల్ అవడం, నరాల బలహీనత, కంటిచూపు దెబ్బతినడం ఇలాంటివి. అందుకే దీన్నెప్పుడు లైట్ తీసుకోకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఫ్యామిలీ హిస్టరీ. అంటే కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మిగతా వారిక్కూడా వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ. అందుకే ముందుగా గుర్తించడం అనేది చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం చివరి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. అదే కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవచ్చో చూద్దాం. డయాబెటీస్ను మేనేజ్ చేయడానికి ఒక 4 పిల్లర్స్ లాంటివున్నాయి. అవేంటంటే 1 మంచి హెల్దీ డైట్, 2 రెగ్యులర్ ఎక్సర్సైజ్, 3 స్ట్రెస్ కంట్రోల్, ఇక 4వది క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకుంటూ అవసరమైతే డాక్టర్ చెప్పిన మందులు వాడటం. మరి హెల్దీ డయట్ అంటున్నాం కదా, అంటే ఏంటి? చాలా సింపుల్. షుగర్ తక్కువగా ఉండేవి, పీచు పదార్థం ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, ఇంకా పచ్చని ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి, అంతే. ఇక డయాబెటీస్ రాకుండా ఉండాలంటే కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, సరైన బరువు మెయింటైన్ చేయడం, రోజూ కాస్త వ్యాయామం చేయడం, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండడం, ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. డయాబెటీస్ అంటే భయపడాల్సిన పనిలేదు. అది ఒక ముప్పుగాదు.
సరైన కేర్ తీసుకుంటే దాన్ని చాలా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు, కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మన దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం ఈ రోజు మనం వెయ్యగల ఆ ఒక్క చిన్న అడుగు ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి, ఆచరణలో పెట్టండి.